సమయంలో మీరందరూ ప్రభు యొక్క సన్నిధిలో ఆనందించాలని నమ్ముతున్నాం. అలాగే ప్రతిరోజు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఉదయం ప్రభుతో ప్రారంభించాలి, రోజును రాత్రి ప్రభుతోనే ముగించాలి. దేవునితో రోజును ప్రారంభించాలి, దేవునితోనే ముగించాలి. ఈ క్రమం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము నిండారుగా దీవించబడుతుంది. కాబట్టి మనమందరము కూడా మన కుటుంబాల్లో ఈ క్రమాన్ని కలిగి ఉందాం. ఈ రాత్రి దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. దయచేసి అందరూ నాతో కలిసి చెప్పాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. అందరు బైబిల్లో వారందరూ ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట, కొంచెం సౌండ్ పెంచండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా. దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని మాట అంటే ఎలాంటిది? అగ్ని వంటిది. చదవబడిన వాక్యము తెలుగులోనే చదివై ఈ హోంవర్క్ ఇక్కడ తెలుగులో చెప్పాము, చదివే వాక్యం చెప్పండి. దేవుని యొక్క మాట అంటే దేవుని మాట నిప్పు వంటి. మనలో చాలా మంది ఈ అనుభవంలో గుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నిప్పులాగా ఉండాలి మన మాట, అగ్నిలాగా. అప్పుడు ప్రభు బిడ్డలకు తగినట్టుగా మనం జీవించగలుగుతాం. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఇర్మియా ద్వారా. నా మాట అగ్ని వంటి. ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అగ్ని 2 కార్యాలు చేస్తారు. జాగ్రత్తగా వినండి. అగ్ని 2 కార్యాలు. మొదటిది, అగ్ని కాల్చివేస్తుంది. అందరికీ తెలుసు. అగ్ని ఏం చేస్తుంది అంటే లయం చేస్తుంది, లయపరచు. రెండవది, అగ్ని శుద్ధి చేస్తుంది. ఆమేన్. చెప్పండి, మొదటిది ఏంటిది? అగ్ని. రెండవది ఏంటి? అగ్ని చేసే కార్యము శుద్ధి చేస్తుంది. ఈ 2 విషయాలు వాక్యానుసారంగా మనం ధ్యానం చేసుకోవాలి. అంటే దేవుని మాట కాల్చేస్తుంది, చెప్పాలి, శుద్ధి చేస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది, అవసరమైతే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట కాల్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం ఇది. చూడండి, మొదటగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండము 10వ అధ్యాయం 1, 2 వచన. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి దేవుడు చెప్పని, దేవుడు ఆజ్ఞాపించని, లేక దేవుడు చెప్పకున్నటువంటి అగ్నిని, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. ఒక పాస్టర్ గారు అడిగాడంట, ఉదయాన్నే 5ంటికి లేచి ప్రార్థన చేసే వాళ్ళు చేతులు ఎత్తమంటే కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తారు. వాళ్ళే పాపం 5ంటికి యాడ్లేసి చేయలేకపోయారే ప్రార్థన అనుకొని
ఉదయాన్నే 10ంటికి లేచేవాళ్ళు కొంతమంది ఎక్కారు, కొంతమంది చూసారా. అంటే 5ంటికి లేచే వాళ్ళు ఉన్నారు, 10ంటికి లేచేవాళ్ళు కూడా. మీరు ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే 5 గంటలకు చేస్తామని అందరు చేయదు. మరి 10ంటికి ఎందుకు ఎత్తారు? అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుడు ఆజ్ఞాపించని, దేవుడు చెప్పని అగ్ని తెచ్చారు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? ఇప్పుడు అదే స్థానంలో నువ్వు నేనుంటే, దేవుడు చెప్పని పని చేస్తే, దేవుడు వద్దన్న పని చేస్తే, దేవుడు ఆజ్ఞాపించినటువంటి పని చేస్తే, దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి మనల్ని కూడా, వాళ్ళేం చిన్నోళ్ళు కాదు, అహరోను కుమారుడు. ఎవరండి? ఏం పని చేస్తారు? యాజకులు. దేవుని పని చేసే వాళ్ళే ఏం అతిక్రమించారంట? దేవుని పని చేసే వాళ్ళే దేవుని ఆజ్ఞను. ఎవరంటమ్మా? నామకులుగా, తెలియనోలుగా. దేవుని పరిచయం చేసే వాళ్ళే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని పాపం వచ్చింది. దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చి వారిని. ఇప్పుడు మనం కూడా దేవుడు చెప్పని పని చేస్తే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుడు మనల్ని కూడా ఏం చేయొచ్చు? కాల్చివేయచ్చు. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది? అంటే దేవుని మాటే అగ్ని. ఆ మాట అహరోను కుమారులు ఇద్దరిని కాల్చేసిందండి. జాగ్రత్త, ఈ రాత్రి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? ఎవరో కాల్చాల్సిన పనిలా దేవుని అగ్ని నేనేం చేస్తుంది? మరలా నువ్వు ఒకవేళ సేవకునివి కావచ్చు, సేవకురాలు కావచ్చు, ప్రార్థనా పరురాలివి కావచ్చు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు మినహాయింపు ఏమీ పెట్టుకో. ఒక ఆయన చర్చిలో చివర్లో కుర్చీలో కూర్చొని గుమ్మం దగ్గర చుట్టగాల్చుకొని ఇట్లా బేగటం, బయటికి పొగదటం ఒక పక్క వాక్యం. కొన్ని సంఘాల్లో చైర్మన్ ఉంటాడు, అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటాడు. చర్చికి ఎవరెవరు ఉంటారమ్మా? ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు అని కొన్ని పదవులు ఉన్నాయి. ఈ పదవులు ఉన్న వాళ్ళని ఏదన్నా అంటే పాస్టర్ను తీసేస్తారు. అర్థమైందా? అందుకని వాళ్ళు ఏం చేసిన ఏమీ, ఎందుకంటే తీసేస్తారు. ఆయన కూడా ప్రెసిడెంట్. ఈ సేవకుడి కోపం వచ్చాయా, అలా చేయడం తప్పు అని అంటే, మా తాతల కాలం నుంచి చెబుతున్నారు తప్పు అని. అర్థమైందా? మేము ఇలాగే ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చేది. అప్పుడు ఆ చుట్ట తాగేటువంటి ఆ వ్యక్తికి సత్యనపల్లిలో జరిగిన సంగతి, మందిరంలోనే చివరి కూర్చొని తాగుతున్నాను, పొగ బయటకు వదులుతున్నాను అంటున్నాడు. ఏమి అనడానికి లేదు ప్రెసిడెంట్. ఆలోచించు. అప్పుడు ఆ సేవకుడు ఎంత బాధపడి ఉంటాడు. ప్రార్థన చేస్తే కొద్ది రోజులకు గొంతు క్యాన్సరు. దేవుడు ఎలాంటి వాడంట? క్యాన్సర్ వస్తే తనకు తానే మనస్సాక్షి గద్దించి హాస్పిటల్ ఉన్నప్పుడు ఫోన్ చేసి సేవకుని పిలిపించుకున్నాయ్యా, నేను మందిరములో పాపము చేశాను, దానికి ఫలితం నా కొరకు ప్రార్థించు. చూసారా? దేవుని మాట ఎవరు అతిక్రమించినా ఏమవుతుంది? అగ్ని వచ్చి నిన్ను. అహరోను కుమారుడు దేవుడి సేవకులే, కానీ దేవుడు చెప్పని అగ్ని తెచ్చేశారు. దేవుడు చెప్పిన అగ్నిని తోపార్తిలో లేదు.
రెండో వ్యక్తిని చూస్తాం బైబిల్లో. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములను తెచ్చిన 280 మందిని మోషే నేనా సేవకుడు? మోషేతో నేను దేవుడు మాట్లాడింది, మోషే చెప్పిందే మేము వినాలని మోషే మీద తిరుగుబాటు చేశా. ఎంతమంది? 200. కోరహు, దాతాను, అబీరాము అనే వాళ్ళు వీళ్ళకు నాయకుడు. అర్థమైందా? ఈ 280 మందికి 3 నాయకులు ఉన్నారు. అది తప్పురా అని చెప్పలా. వాళ్ళకు ఒక నాయకుడు తయారై మోషే మీద తిరుగుబాటు. ఆలోచించు అమ్మా, నీవెప్పుడు కూడా దేవుని సేవకుని మీద తిరుగుబాటు చెప్తారు. వీలుండి చేద్దామని ఉండేమో చెప్తా, చేయకూడదు. ఎందుకని? దేవుడు చూసుకుంటాడు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుకోవాలి. 280 మందిని ఏం చేసిందంటే దేవుని అగ్ని. ఇంకొక వాక్యం చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 24, 25 వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను దేవుని యొద్ద నుండి గంధకమును అగ్నియు ఆకాశము నుండి కురిపిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమయ్యాయి? ఎందుకని? వాటిలో ఉన్న పాపము బహు ఘోరమైంది. ఎలాంటిదమ్మా? బహు. సొదొమ గొమొర్రాల యొక్క మరణ దృష్టికి వచ్చిందయ్యా. పాపము బహు ఘోరమైంది అని ఆ 2 పట్టణాలను ఏం చేశాడు దేవుడే? ఆకాశము నుండి అగ్నిని పంపి ఏం చేశాడు? నీ ఇంట్లో పాపం ఎక్కువైతే ఎవరో వచ్చి ఏం చేయాల్సిన పనిలే, దేవుడే తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఆమేన్, ఆమేన్. జాగ్రత్త. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇంటికెళ్ళాలి చదవడం. అధ్యాయం ప్రారంభము నుండి బహు ఘోరమైనటువంటి పాపం. దేవదూతలు వస్తే లోతింటికి, అమ్మ ఎవరు? చుట్టాలు కాదు, ఎవరు వచ్చారు? లెక్కాయలు వేసుకొని దండం పెట్టాల్సింది పోయి లోతింటి దగ్గరికి వచ్చి దేవదూతలను బయటికి పంపం, మేము వాళ్ళతోటి వ్యభిచారం చేయాలి, పాడు చేయాలి. అయ్యా, నా ఇంటికి వచ్చిన వారిని అలా చేయకూడదు. నీతి ఉందండి. పూర్వకాలం, ఇప్పుడు పూర్వకాలం ఏముంది? బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ మనం చూస్తాం. ఎంత నీతి అంటే, సౌలు చనిపోతే, జాగ్రత్తగా, సౌలు యొక్క సేవకుడు ఆయన మరణం చూసాము. నా యజమాని చనిపోయాడని వాడు కూడా ఇప్పుడు వాళ్ళు చనిపోతారా? చెప్పండి. వాడు చెప్తారు, వాడు చనిపోతారా, వీడు చనిపోతారా? ఒక నీతి. దావీదు బత్షెబా భర్త వస్తే ఊరియా, అయ్యా నువ్వు యుద్ధంలో అలిసిపోయి వచ్చావు, ఇంటికెళ్ళు, పడుకో, రెస్ట్ తీసుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా తోటి వారందరూ సైన్యం అంతా యుద్ధంలో కష్టపడుతుంటే నేను ఇంటికెలా వెళ్ళను. నా భార్యతో ఉండే సంసారం చేసే టైం కాదు. నా సహోదరులందరూ యుద్ధములో ఉన్నారు, నేను వెళ్ళనే. ఏంటది? నీతి. ఇప్పుడు ఒకరోజు సెలవు వస్తే ఇంటికి వెళ్ళాయంటే ఆగుతారమ్మా? చెప్పండి. అసలు ఒకరోజు 2 రోజులు రాదు. నీతి ఉంది. ఎంత నీతి అంటే
లోతు అంటున్నాడయ్యా, నా ఇంటికి వచ్చిన వారిని మీరేమీ చేయొద్దు. అవసరమైతే నా కుమార్తెలు ఉన్నారయ్యా, వాళ్ళనైనా మీరు తీసుకెళ్ళి పాడు, నా ఇంటికి వచ్చిన వాళ్ళని మీరేమీ. ఎంత నీతండి, అలాంటి దుర్మార్గపు ప్రజలున్న పట్టణాలను దేవుడే బైబిల్లో రాయబడి చూడండి, ఆకాశము నుండి అగ్నిని పంపి గంధకములతో ఆ పట్టణాలను ఏం చేశాడంట? దేవుని మాట చెప్పాలి, దేవుని మాట. ఇంకొక వాక్యంలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను కాల్చివేసింది. ఏలియా ప్రార్థన చేస్తే అమ్మా ఆకాశము నుండి ఏం కురిసింది? అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి దహన బలి పశువును కట్టెలను ఏం చేసింది? చెప్పాలి, దేవుని మాట నోటి నిండా చెప్పండి. దేవుని యొక్క మహాకృపను బట్టి అగ్ని వంటి ఆ మాటతో మనందరి హృదయాలను నింపుకొందుముగాక. ఇప్పుడు నువ్వు కూడా అగ్నిలాగా మండుతావు. ఆమేన్. అగ్నిలాగా వాక్యం మనలో ఉంటే ఎలాగ మండుతాం మనము? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ దహన బలి పశువు మాంసమును కట్టెలు కాల్చేసి. అంతకుముందు బయలు దేవతల యొక్క ప్రవక్తలు ప్రార్థన చేస్తే అగ్ని రాలా, ఏలియా ప్రార్థనలో అద్భుతం జరిగింది. అగ్ని ఏం చేస్తుంది చెప్పుకున్నా? లయం చేస్తుంది. అట్లయినా లయం చేస్తుంది. ఇంకా చెప్తే చాలా సాక్ష్యాలు, చాలా సాక్ష్యాలు. ఒక సహోదరి బహు ప్రార్థనా పరురాలట. ఆమేన్. ఎలా అంటావా? గట్టిగా చెప్పండి. బహు ప్రార్థనా పరురాలు, కానీ మంచి అందగత్తె, మంచి సౌందర్యవంతుడు. సహోదరుడు ఆమె విషయంలో కీడు చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. చూసారా, ఒకరోజు ఆమె నడుచుకుంటే ఎక్కడికి వెళుతుంటే వెనకాల బండితో ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సహోదరి ప్రభువులో ఉండి అగ్నిలాగా ఉండేసరికి ఏం చేయలేక ఆ బండి తన గుద్దాలని చెప్పి బండి మీద వెళ్తా స్పీడ్ వస్తున్నాడంట. ఇంతలో ఒకటి కారు అడ్డం వచ్చి కారు గుర్తులో వాడేది. నువ్వు అగ్నిలాగా ఉంటే నిన్ను ముట్టుకున్నోడు చెప్పాలి. ప్రభు యొక్క మాట నీ హృదయంలో నిండారుగా ఉండును గాక. ఇప్పుడు నువ్వు అగ్నిలాగా వెలుగుతూ మండుతూ, మంటను పట్టుకుంటే ఏమవుతుంది? ఎందుకు నువ్వు మండలేదు? మండుచున్న దీపములాగా ఉండుముగాక. అలాంటి అగ్ని దేవుని మాట అయితే ఇప్పుడు అగ్ని శుద్ధి చేస్తుందనే విషయాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5, 6, 7 వచ్చిన. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్యను నివసించువాడు. నేను నశించితిని,
రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపమునకు. యెషయా ప్రవక్త. యెషయా గారు ఏంటమ్మా? ప్రవక్తకు దేవుడు కనపడ్డాడు. మంచిదే కాదా? యెషయా కాలంలో ఒక సామెత ఉంది. ఏంటో తెలుసు? దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారు. దేవుణ్ణి చూస్తే ఇది కృపాకాలం కనుక దేవుణ్ణి మనం చూడగలుగుతాము. పాత నిబంధన కాలంలో అందరూ చూడటానికి చూస్తే చనిపోతారని ఒక సామెత ఉంది, వాస్తవం ఉంది, అపవాదం ఉంది. చూడండి, యెషయాకు దేవుడు కనపడగానే అనుకున్నాడట, అయ్యో నేను దేవుణ్ణి చూశానే, ఏమవుతాను? అప్పుడు శరాపులలో ఒకడు అగ్ని తీసుకొని వచ్చి యెషయా పెదాలకు తగిలించి, ఈ అగ్ని నిన్ను తగిలింది కాబట్టి నీ పాపం ఏమైంది? ప్రాయశ్చిత్తమైపోయింది. అంటే ఇప్పుడు అగ్ని ఇక్కడ ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. అగ్ని ఏం చేస్తుందమ్మా? యెషయా పాపమును కడిగి పవిత్రపరచు. అగ్ని నిన్ను నన్ను కూడా ఏం చేసింది? శుద్ధి చేసింది. ఏం చేస్తామా? రెండవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో మనకేమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. రాకడలో ప్రభు వచ్చే క్రమం ఏంటో తెలుసా? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం. ఇంకా చదువుమా. దేవుణ్ణి ఎరుగని వారికి, దేవుని సువార్తకు లోబడని వారికి అప్పుడు ఏం చేస్తాడో తెలుసు? అగ్నితో కాల్చి వేస్తాడు. ప్రభు యొక్క రాకడలో అగ్ని బయలుదేరి వచ్చింది. దేవుని ఎరుగని వారికి, సువార్తకు లోబడని వారికి ఏమవుతుందంట? అగ్ని కాల్చి వేస్తాడు. కాలిపోయే పరిస్థితిని జాగ్రత్త. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేత, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును ఏం చేస్తాడు? అమ్మా, కీర్తనలోకి వెళ్ళండి. మొదటి కీర్తనలో దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు. కొట్టేమవుద్ది? అగ్ని పడితే ప్రభు అంట. ఎంత మంచి వాక్యం చూడండి.
చాట పట్టుకున్నాడు. గోధుమలను పొట్టును వేరు చేసి గోధుమలు తెచ్చి తన పొట్టులో పోసుకున్నాడు. అంటే తన ఇంట్లో పొట్టుందే, ఈ పొట్టును ఆయన ఏం చేశాడు? కాల్చేశాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒకవేళ పొట్టులా ఉన్నావా ఏమవుతావు? గాలిపోయి ఆడబడతా అనుకోమా. పొట్టు ఏమవుద్దంట? పొట్టు అయితే గాలికి ఎగిరిపోతుంది, కాల్చబడుతుంది. గట్టి గింజ అయితే ఇంటిలో కొట్టులో చార్చబడే విత్తనముగా ఉన్నావా? పొట్టై అగ్నితో కాల్చబడే స్థితిలో ఉన్నావా? ఆలోచించు. ఈ రెండు తేలాలంటే ప్రభు యొక్క చాటలో నీవు నేను వేరు చేయబడతావు. చూడండి, వాక్యం ఏం రాయబడింది? ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన గోధుమలను చల్లించి తన పొట్టులో పోసుకొని పొట్టంతటిని అగ్నితో వాక్యం వింటున్నా, గుండెలో తగిలే విషయాలు. పొట్టులాగున్నావా? గాలికి చెదరగొట్టు పొట్టులాగున్నావా? లేక సమయానుకూల అక్కడ రాయబడింది చూడండి, వాడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టువా లేక పొట్టువా? నీవు గోధుమ గింజవా లేక పొట్టువా? గింజవైతే ఎక్కడ చేస్తావు చెప్పండి? పొట్టులో చేర్చబడతావు. పొట్టు అంటే ఇంట్లో ఉండేది, ధాన్యము నిల్వ చేసుకునేదాన్ని పొట్టు. పొట్టు అయితే అగ్నితో నీవు. ఈ రెండు వేరు చేసేది ఎవరండి? దేవుని చాట. ఆయన చాట ఆయన చేతిలో. అది నిన్ను నన్ను వేరు. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలలో నుండి మేకలను వేరు చేసి, అమ్మా, గొర్రెలలో నుండి మేకలను వేరు చేసి నిన్ను నన్ను దేవుడు వేరు చేస్తాడు. గొర్రెలాగుంటే ప్రభు కుడి వైపు, మేకల్లాగుంటే ప్రభు యొక్క 25వ అధ్యాయంలో ప్రభు చక్కగా వివరించి, గొర్రెలని నీతిమంతులు, మేకలని పాపాత్ములు. గొర్రెలని నీతిమంతులు, మేకలని పాపాత్ములు. మందలుగా విభజింపగా, మందలుగా విభజింపగా, ఏ వైపున నీవు నిలుచుందు, ఏ వైపున నీవు నిలుచుందు అని యేసుడు నిన్నడిగిన ఏమందు, అని యేసుడు నిన్నడిగిన ఏమందు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచింపు ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలకు నిత్య జీవము, మేకలకు
పొట్టులాగున్నామా, ఇత్తనములాగున్నామా, చెట్టులాగున్నామా లేక పొట్టులాగా, గొర్రెల్లాగా ఉన్నామా లేక మేకల్లాగా చూసుకున్న వాక్యం. ఇంకొక వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచ్చిన. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండు. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎలయనగా మన దేవుడు దహించు వినయం ఉండాలని కాదు, వినయం ఇదే లోబడేటువంటి స్వభావం ప్రభు చక్కగా మనకు వివరిస్తారు. ఏలయనగా మన దేవుడు దహించు. ఇంకొక వాక్యం చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నే వీరు చూచున్నట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేత. ఎలీషా గారిని పట్టుకోవడానికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు సైనికులను పంపాడు, రథాలు వేసుకొని వచ్చారు. వస్తే ఎలీషా సేవకుడు తలుపు తీసి చూసయ్యా రాజా, రాజు పంపినటువంటి సైన్యం వచ్చింది, ఏలినవాడా ఇక మన పని అనుకున్నా. వెంటనే ఎలీషా గారు ప్రార్థన చేస్తే ఎలీషా ఇంటి చుట్టంట ఏమేమి ఉన్నాయమ్మా, అగ్ని రథాలు. వాళ్ళ ఏమో మామూలు రథాలు, దేవుడు పంపిన ఎలీషా గారి ఇంటి చుట్టూ ఏమున్నాయి, ఒంటరి వాడు, బలము లేని వాడు. నీ చుట్టూ ఎవరున్నారో తెలుసా, అగ్ని రథాలు. 34వ కీర్తన చూడండి, 7వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. దేవుని దూత కావలి ఉండి కాపాడుతూ రక్షిస్తూ. దూత వచ్చిందంటే అగ్ని ఉంటుందమ్మా, వేలుగు ఉంటుంది. దూత వచ్చిందంటే నీ దగ్గరికి ఏముంటది చెప్పండి, సైతాను వచ్చిందంటే ఇంకా అనుమానమే. 50 ఏళ్ళు వాక్యం విన్నా సైతాను ఏముంటుందంటే క్షణములు చెప్పాల్సిందేవా. ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా దేవుని అగ్నితో శుద్ధి చేయబడిన తెలుసా, దేవుని అగ్నితో మనం అందరం శుద్ధి చేయబడము. ఎలాగో పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ప్రభు మనల్ని ఏం చేశాడంటమ్మా, అగ్నితో శుద్ధి చేశాడు. అగ్నితో శుద్ధి చేశాడు. అమూల్యమైన మన విశ్వాసం అగ్ని వంటి శ్రమలతో శుద్ధి చేయగలరు. ఇప్పుడు చూడండి, బంగారం కొంచెం కల తగ్గితే ఎక్కడేస్తాం, బాయిలు వేస్తాం. ఏడేస్తాం మా
కాపలు చెప్పుకొని ఇంటికి పోతాను. అగ్ని కళ్ళ దగ్గరికి ఏం చేస్తా? బంగారము అగ్నిలో అప్పుడు అది మస్టంతా పోయి తల మెరుపు మెరుగు పెట్టడం అంటారు కదా. నిన్ను నన్ను దేవుడు మెరుగు దేని ద్వారా? అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధన, అగ్ని వంటి పరీక్షల ద్వారా నిన్ను నన్ను దేవుడు మెరుగు పెట్టి ప్రకాశించేలా చేస్తాడు. కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు. ఆయన మాట అగ్ని వంటిది. అగ్ని లయం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఆయన వాక్యానుసారంగా లేకపోతే నిన్ను కాల్చివేస్తుంది, వాక్యానుసారంగా నిన్ను శుద్ధి చేసి ప్రకాశించేలా చేస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీద మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.